నాకుంది మొక్కలు చూస్తే ప్రాణం పెరిగిపోతుంది పైదాకా. మీరు అలా అనుకుంటే ఇక్కడికి ఇప్పుడే తీసేసారనుకోండి, సరే ఇగో ఈ మొగ్గలు వస్తున్నాయి కదా అనుకోవాలన్నమాట అండి. ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఉందా, దీనికంటే పెద్ద సైజు పువ్వు పోస్తుంది అనమాట అండి. ఏది ఎప్పుడు మనం అలా చేసినప్పుడు. అట్లా కాకుండా ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ రెమ్మ ఇక్కడి నుంచి వచ్చే రెమ్మలు చూడండి ఎంత పీలగా ఉన్నాయో అక్కడికి. సో కట్ చేసేయండి, దీన్ని ఇంకో మొక్క చేసుకోండి. కానీ ఇప్పుడు వదిలేయండి, రైనీ సీజన్ అప్పుడు చేయండి అలాంటి ప్రూనింగ్ సెక్షన్ అంతా. కారుబంతి అంటారు, కృష్ణ బంతి అంటారు. బంతికి ఎంత మట్టి పోసినా వేరు పైకి ఉండిపోతుంది. బంతి మొక్కకి ఎంత మట్టి అన్న పోయింది, మళ్ళీ ఏర్లు పైన కనపడతాయి. ఎందుకంటే కాండం నుంచి కొత్త వేర్లు వచ్చి అలాగా కనపడతాయి అనమాట. అది ప్రాబ్లం లేదండి. ఎండిపోయిందల్లా తీసేయాలండి. అయితే విరగొట్టకండి ఎప్పుడు కూడా. అదండి సిజర్స్ కానీ ప్రూనర్ కానీ. అసలు ప్రోనర్ సరైన ప్రోనర్ పెట్టుకుంటే ఇది కాదండి, ఈసారి ప్రోనర్ తీసుకోండి. అది మొక్కల ఆకులకి ఇట్లా ఎడ్జెస్ లో ఇట్లా ఎండిపోయినట్టు అవుతుంది. అది తెలియదు ఎందుకన్నది. అది అట్లా అది పోషక లోపం ఉండేది. అంతేనా? ఇది బాగుంది, ఎక్కడ చూస్తే బాగా టైట్ ఉంది. ఇది పోషక లోపం ఒకటైతే ఇది ఎన్నాళ్ళు అయిందండి పెట్టింది? 6 months. దాని వేరు కనుక రౌండ్ చుట్టుకుంటుంది అనుకోమ్మా, అది పోషకం తీసుకోవట్లేదు. ఒకవేళ అందులో ఉన్నా మనం వేస్తున్న పోషకం తీసుకోవట్లేదు. అదనమాట. ఇది మోస్ట్ పాసిబుల్లీ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అండి. ఇలాగా మళ్ళీ మొక్క పడిచి నాకు వేళ్ళు పని ఇక్కడ అంతేనమ్మా. ఇవి ఇలా వేయచ్చా? వేయచ్చు. నలపాల. కానీ నాకు తెలిసి ఇవన్నీ కూడా మన ద్రావణాల్లో వేసేసుకుంటే ఈ దీనికి యాంటీడోట్ తయారవుతుంది అనమాట. మన మీరు అసలు మన ద్రావణాల్లో వేయకూడదు అంటే ఏమి లేదండి. ఏది మన గార్డెన్లో ఉన్న పురుగుతో సహా వేసుకోవచ్చు. దాని యాంటీడోట్ తయారవుతుంది అనమాట అండి. ఇది కొన్ని సీడ్ రావు. బాగా నిండుగా వచ్చింది. మీరు వచ్చినప్పుడు నిండుగా ఉంటుందేమో అనుకున్నాను, మీరు వచ్చరికి అన్ని అయిపోయింది. ఐ థింక్ ఇది కట్ చేయడం బెటర్ నాన్న. పట్టుకో. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత గ్రీనిష్ గా వచ్చిందండి, పూలే కూర్చోలేదు. ఏదమ్మా మీ మనసు ఏం బాధపడదు కదా. అసలు దీనివల్ల ఉపయోగం లేదన్నమాట మనకి. అదే ఎక్కడి నుంచి వస్తాయి అది ఓకే. అది ఇలాంటిదే కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేస్తే కొంతమంది నేనేం చేస్తాను తను వచ్చింది అందంగా. అప్పటి నుంచి కట్ చేయడం మొదలుపెట్ట, అప్పుడు చేయడం మొదలుపెట్టాను అనమాట. చాలా మంది వినరు. ఇప్పుడు ఇంకో మొక్క చేసుకోవచ్చు దీన్ని. మనం అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. ఇక్కడ కొంచెం లేకున్నా అలోవెరా జెల్ ఉందా? అలోవెరా అసలు కలబంద లేదా, మొక్క లేదా? కింద ఉందండి. అది కొంచెం ముంచేసి పెట్టి కవర్ వేసేసి. ఏం లేదండి, మొక్కను కట్ చేస్తున్నాం అనుకోకూడదు. దీనికి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమనాలి. అలా ఆనందపడాలి. దీన్ని మనం డెకరేట్ చేస్తున్నాం అని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు అదే చెప్తున్నాను, నిన్ను ఆరోగ్యవంతురాలిగా తయారు చేస్తున్నాను. బ్యూటీ పార్లర్ ఉంది కానీ ఆరోగ్యాన్ని చూడండి. ఇప్పుడు ఇక్కడికే ఎంత అందం వచ్చేసింది చూడండి. మొక్కకి అందం ఉందంటే ఆరోగ్యం ఉన్నట్టే కదా లెక్క. ఎన్ని వేస్ట్. ఇలాంటివి ఒక 4 రాగలిగితే అటు ఇటు చుట్టూరు, అసలు దీని వ్యవస్థే వేరు కదా.
ఇవన్నీ ఉండడం వల్ల అది ఒక్కటే వచ్చింది, లేకపోతే ఇంకొక 2-3 వచ్చింది అనమాట మీకు. ఇది క్రౌన్ అంటాం కదా, ఇక్కడి నుంచే వస్తాయి. ఇక ఇక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు ఈ ఒకదానికొకటి టచ్ అయ్యేది అస్సలు ఉంచకూడదు. అవునమ్మా. ఇప్పుడు ఇది ఉందా, నేను ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తాను? ఇది పువ్వు పూసేసింది. ఇప్పుడు ఇటువైపు ఖాళీ ఉంది కదా, ఇలా వచ్చింది అనుకో, కొమ్మ ప్రాబ్లం లేదు కదా మనకి. అప్పుడు ఏం చేస్తానంటే నేను కట్ చేస్తాను. ఇది ఇక్కడ నుంచి మొగ్గ రావాలన్నమాట. ఇప్పుడు మనకి కొత్త కొమ్మ రావాలన్నమాట, ఇలా క్రాస్ రావాలి. ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది, అది మొగ్గ వైపు ఉండాలి. ఇది బాగా ఎక్కువ దూరం నుంచి కట్ చేసామనుకో ఎండిపోతుంది, బాగా తక్కువ ఉండి చేసామనుకో ఇది మొగ్గ పాడైపోతుంది అనమాట. సరిపోను చేయాలి. ఇది ఉందా, ఇది ఇందులోంచి ఏమీ రాదు మనకి, అసలు జీరో. ఇప్పుడు ఇది వచ్చిందా, అసలు ఎదగాల వద్దని చూస్తుంది. దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చింది అనుకో మనకి కొత్త కొమ్మ, బెటర్ కదా. అలా అనమాట. ఇది కూడా మన కొమ్మ వస్తుంది, మొక్క వస్తుంది. డైరెక్షన్ అలాగే పెట్టాలా? ఇప్పుడు ఇది ఉందా, ఇది అయిపోయింది కదా, మంచి కొమ్మే. కానీ ఇంక తర్వాత వచ్చే కొమ్మలు పెద్ద ఏమి రావు. ఇది ఈ ఎక్స్ట్రా పార్ట్ ఇటువైపు రావాలి. ఇది వస్తుందమ్మా, ఇది బ్రహ్మాండంగా వస్తుంది. ఇది గుడ్డ పువ్వు పోసింది కదా, ఏంటి పిక్చర్ అట్లా ఇది ఇప్పుడు తీసారు కదా ఫోటో, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు డెవలప్ అయినప్పుడు తీసి పెట్టండి. అలాగే వర్షాకాలంలో అమ్మా ఇది ఎంతలా కట్ అయిపోయింది. ఇది మీకు కొన్నప్పుడు వచ్చింది. అలా చేయడం బట్టే మీకు ఇది వచ్చేది. ఎలాగో ఇలాగ దీన్ని కట్ చేసేయాలి. ఎక్కడ కట్ చేయాలి, ఎంత హైట్ అన్నది కాదు. ఈ నోడ్ ఉంచుకుందామా, అవుటర్ నోడ్ ఉంచుకుంటే ఇలా బయటకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇదేమో ఇందులోకి వస్తుంది కదా, దీని కింద ఇంకొక నోడ్ ఉంటుంది ఇక్కడ. ఇదిగో ఇలా కట్ చేయండి అనమాట. ఇలాగే అప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది. దీన్ని కూడా డౌన్ సైడ్ చేసేయండి. ఇది గుడ్ ఫర్ నథింగ్ అనమాట. ఇందులో వస్తే పర్వాలేదు. అట్లా ఇది ఉంది. ఫుల్ మిలిటరీ కటింగ్ అయిపోయింది. గులాబీలు ఎప్పుడు కూడా డౌన్ సైజ్ అంత చేస్తే అంత విగరస్గా వస్తుంది. మన లైబ్రరీలో ఒక వీడియో ఉంటుంది చూడండి. నేను అక్కడ కొన్ని ఉంటాయండి, ట్రీ గులాబీ, ట్రీ రోజెస్ అని ఉంటాయి అన్నమాట. అది చెట్టు, అది కాండం వస్తుంది. ఇది చూడండి, కాండం అంతా కూడా పచ్చగా ఉంది కదా, ఇది మొక్క. అది ఎలా వస్తుంది అంటే, కాండం, చెట్టు కాండం ఎలా తయారవుతుంది, బ్రౌన్గా అలా తయారవుతుంది. దాన్ని డౌన్ సైజ్ చేయం. అవునండి, అక్కడ కట్ చేయం. ఈ పచ్చది ఎక్కడ ఉందో అక్కడ కట్ చేస్తాం. ఇప్పుడు ఇది పువ్వులు పూసేసింది అమ్మ, ఇది ఆల్రెడీ. ఇప్పుడు అదే దీన్ని మనం మీరు ఇక్కడెక్కడో కట్ చేసి ఉంటే ఈ వాటికి ఎప్పుడో చిగురు వచ్చేసింది అనమాట. ఇదిగో బడ్డీది. మీకేమనుకుంటారంటే 2 రబ్బలు ఉన్నాయి కదా, అందులోంచి 2 పువ్వులు పూసింది కదా అనుకుంటారు మీరు. కాదు, దీని నుంచి బలంగా వస్తే మీకు 2 కాదు, గుత్తులే పోస్తుంది. ఇది ఆల్రెడీ పేల, ఇది ఉపయోగమే లేదు అసలు.
అమ్మా ఇది 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 అసలు ఈ కలర్కి వచ్చిన తర్వాత అసలు ఉంచదు. ఇవే మనకి వైరస్ కారకాలు అనమాట. ఇది ఉపయోగం లేదు. పీలగా ఉన్నది ఏది వద్దు. ఇదేమో బ్రౌన్ అయిపోయింది కదా, అంటే ఎండిపోయింది కదా, దాన్ని జాగ్రత్తగా కొంచెం బలమైనది తీసుకుని ఇక్కడ బాగుంటే ఓకే. ఎక్కడి వరకు అయితే ఎండిపోయిందో అక్కడ వరకు. ఈ కటింగ్ చూడండి ఎంత బాగా కట్ చేశారు ఎవరు కానీ. అది ప్రొఫెషనల్ కట్ ఇదనమాట. ఆ ప్రోనర్ అయితే దీనికంటే ఇది నొక్కుతుంది కదా, అది కరెక్ట్గా నైస్గా కట్టేస్తారు. తర్వాత ఇదండి, ఇది ఇప్పుడు యాక్చువల్గా అయితే టమాటాలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డిటర్మినెంట్, 2 ఇండిటర్మినెంట్. డిటర్మినెంట్ ఏంటంటే అంత ఎత్తు ఎదుగుతుందండి. అదే ఇదే అనుకోండి, ఇంత ఎత్తు ఎదుగుతుంది. ఆ పైన ఫ్లవర్ వస్తుందండి, అక్కడ కాయలు కాస్తుంది. అయిపోయింది. ఈరోజు రేపు అసలు డిటర్మినెంట్ ఎవరు వాడట్లేదు, ఎక్కడ దొరకట్లేదు మీకు. అది బాగా ఓల్డ్. అవునండి, అవన్నీ మన షాప్లో అవన్నీ కూడా ఇండిటర్మినెంట్ అండి, అంటే తీగలాగా రావాలన్నమాట అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వేసి వదిలేస్తున్నాం కదా. దీని లక్షణం ఏంటంటే ప్రతి నోట్కి ఒక కొమ్మ వచ్చేయడం లక్షణం అండి. ఇది కూడా ఇలాగండి, ఈ స్టేజ్లోనే తీసేయాలండి, ఉంచకూడదండి. ఉంచితే ఏమవుతుంది అంటే అన్నీ ఎదుగుతాయండి. లోప మా గ్రీనరీ ఎదిగిపోతుందండి. దానికే ఎనర్జీ అంతా తీసుకుంటుంది. ఇంకా ఇది పువ్వులు నిలబడచ్చు, ఒక్కొక్కసారి నిలబడకపోవచ్చు. మీరు అదే ఒక తీగలా కనుక అంతవరకే ఎదిగిపోతుందండి. అవునండి, అది పక్కన షూట్ ఏది లేకుండా చేస్తే ఆకు చూడండి, మనకి పువ్వు ఎక్కడ వస్తుంది చూడండి మీరు. ఇదిగో ఈ ఆకు నోడ మళ్ళీ ఎక్కడ వస్తుంది, ఇంకొక ఆకు నోడు ఇదా, ఈ రెండింటి మధ్యలో వస్తుంది చూడండి. ఈ కాడ పెరిగేటప్పుడే వస్తుందండి మళ్ళీ. ఇదిగో. సో ఒక స్టేజ్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఆకుకి మధ్యలో వస్తూనే ఉంటుంది. అప్పుడు ఈ బంచ్ కూడా పెద్దది వస్తుందండి. బంచ్ వచ్చేసింది, ఇంకా ఇప్పుడు తీయలేరు. నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకే కాండం చేయండి. ఒకవేళ పొరపాటును వదిలేస్తే 2 కాండాలు అయిపోయాయి అనుకోండి, ఇలాగే ఎదిగిపోయాయి అనుకోండి, ఆ 2 ఉంచండి. ఆ రెండింటిని తీసుకెళ్ళండి పైకి. ఇంకా మరి ఎక్కువ వద్దు. ఆ మిగిలినన్నీ కూడా చిన్న దశలోనే తుంచేస్తూ ఉండండి అంతే. ఇందాక తీసేని చూసారా, ఆ దశలో తీసేస్తే ఇదిగో ఇది మళ్ళీ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒకేసారి ఆ కాండం ఏమో సన్నం, ఇలాంటి ఆకు పాడైన కల్లా తీసేస్తా ఉన్నాను. అసలు ఉంచుకుని ఉపయోగమే లేదండి మనకి. అమ్మ క్రాప్ బాగా చేస్తుంది. ఇది ఆర్కా మోడల్. ఇది రండి అమ్మ, ఇక్కడికి రండి చెప్తా. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఆరోగ్యంగానే వస్తుంది కదా. అవునమ్మా, మీరు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు ఈ స్టేజ్లో? ఒకసారి మాత్రం ఫ్రూట్స్ ఎల్ఆర్ఎఫ్ ఎప్పుడు ఇచ్చారు? వారం ఇవ్వట్లేదా మీరు? ద్రావణం వారం ఇవ్వాలి మీరు. అంటే ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఓన్లీ ఎల్ఆర్ఎఫ్ ప్రతి వారం 1:10 కలిపేసి ఇచ్చేయాలండి. ఇప్పుడు మరి ఇప్పుడు మన నేమ్ వాటర్ కొట్టాం అనుకోండి, కొట్టిన తర్వాత ఇది కొట్టచ్చు. అది పైనే కదండి, ఇదేమో సాయిల్ అప్లికేషన్. ప్రతి వారం ఇస్తే మీకు అసలు ఈ కాయ చాలా సాగిపోతుంది. వారం గుర్తొచ్చినప్పుడు చేస్తున్నాను. వారం ఇవ్వాలి. ఏం లేదండి, మీరు స్ప్రే చేసేటప్పుడు ఏ రోజు నేను స్ప్రే చేయగలను ఆ రోజు స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసిన రోజు వేరే చేయలేదు కదా. రెండో మిగిలిన నెక్స్ట్ డేనో ఎప్పుడో ఈ సాయిల్ అప్లికేషన్కి ఇవ్వండి, సరిపోతుంది.
అది కూడా మళ్ళీ చూడండి ఇంకొకటి కూడా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కింద మనకు రిజర్వాయర్ ఉంది కదా, ఆ రిజర్వాయర్లో నిండా నింపితే ఎన్నాళ్ళు వస్తుంది మీకు? అట్లా చూడలేదండి, రోజు పోసేస్తున్నారు. పోసేస్తున్నాను, దాంట్లో కారితే లేకపోతే ఉంటాను. మరి ఇది చేసుకుని మనకు ఉపయోగం ఏంటండి? నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ ఉండే ఆరు బయట పడుకుంటే కష్టం కదా, వేస్ట్ కదా మనకి. బిల్డింగ్ ఎందుకు కట్టుకున్నాం? ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఫెసిలిటీ. మీరు ఏం చేస్తారంటే పోసిన రోజున మాత్రం నేను చక్కగా పోయండి కింద రిజర్వాయర్ వరకు. ఏదో ఒకటి 2 బుట్లు బయటికి డ్రైనేజీలో నుంచి వచ్చేలాగా చూసుకోండి. డ్రైనేజ్ ఎంత ఉన్నా వచ్చేయాలి బయటికి, అంతకంటే ఎక్కువ పోయకండి. ఆ పోసిన రోజునే మీరు ఎల్ఆర్ఎఫ్, ఈ పూత మీద ఉంటే ఎల్ఆర్ఎఫ్ ఇచ్చేసేయండి. వారం రోజులు మర్చిపోండి. వారం పోయి అవసరం లేదా? వారం పోయక్కర్లేదు. మామూలు వాటర్ కూడా ఓకే. మీ డ్రైనేజ్ నుంచి వాటర్ పోతుంది అంటే మీకు పోషకాలు పోతున్నాయండి. అదే అమ్మా? వారం ఉండదు నాన్న, అమ్మా? వారం రోజుల పైకి ఉంటుంది. అంటే ఇప్పుడు సర్లే పని మానిటర్ చేసుకోండి, 3 days 4 days మానిటర్ చేసుకోండి. ఒకవేళ వారం లోపల కనుక మళ్ళీ రెండోసారి పోయాల్సి వస్తే కనుక అప్పుడు మామూలుగా నీళ్ళు పోసుకోండి. మళ్ళీ మీకు వారం అయిపోయేసరికి మళ్ళీ నీళ్ళు పోస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఇది కలుపుకుని పోసుకోండి. సుఖపడాలి మనం అంత కష్టపడిన తర్వాత. ఇదేమో దీనికి బాగా పెన్ను బంక పెట్టేసిందండి. ప్రతిరోజు వాటర్ వేసి కడిగేదాన్ని, గంజి రావడం కూడా పెట్టేదాన్ని. తర్వాత ఏం చేశానంటే మొత్తం కట్ చేసాను, మళ్ళీ రెండోసారి కూడా క్రాప్ వస్తుంది అన్నారని. ఇది ఒకటే వచ్చింది కానీ ఇవన్నీ ఎండిపోయినాయి. ఇది వచ్చింది మళ్ళీ 2వ కప్. అది యాక్చువల్గా ఇప్పుడు నేను మీ సాయిల్ ఒక చోట గట్టిగా ఈ పైరంతా నేను ఇదేసాను, ఎరువేసాను, ఇప్పుడు ఆవు పెడగి. అది పర్వాలేదు. ఇవాళ కొట్ల నీళ్ళు చూడండి, ఈ రోజు పొద్దుటే మీరు వేసారన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. ఇదిగో చూడండి, ఇవాళ వేయలేదండి. మరి ఇప్పుడు ఇలా ఉంటే అసలు నీళ్ళతో పని లేదండి, అసలు నీటితో పనే లేదండి. మరి ఎందుకు డ్రై అయిపోతున్నాయి మొక్కల పైన, ఎండిపోతున్నాయి? నీరు ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. ఇది ఈ మొక్క పీకేసేయమంటారా? ఇద్దరికి రావట్లా, అడిగే పీకుదామని నాకు 2 మొక్కలు పెట్టాను. అది అసలు 2వ మొక్క కట్ చేసేయండి, అక్కడ కట్ చేసేయండి అంతే. ఒకదానికి ఒకటే అండి. ఈ ఆకులు 2 ఆకులు తీసేయండి. అదేండి ఈ చక్కెర కూడా తీసేవా? అదే కదా మీరు చెప్పేది నాకు. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడైనా వస్తున్నాయి అనుకోండి, తీసేస్తాండి. ఇది ఇక్కడ వచ్చింది తీరా, నేను నేర్చుకుంటున్నా. తీసేయండి. సో ఇప్పుడు దీనికి 3 వస్తాయండి, చాలా అంతకంటే ఎక్కువ. అసలు ఒకటైతే ఇంకా బెస్ట్. ఇది కూడా దీనా అంతే. ఇప్పుడు ఇదేంటిది? అది చక్కరే. చక్కరే కానీ ఫ్లవరింగ్ వచ్చిందని వద్దండి. నా ఒక వీడియోలో అని ఉంటాను నేను, నిర్దాక్షిణ్యంగా అంటాను. మీకు దీని మీద జాలి కలిగింది అనుకోండి, ఇందులోకి వచ్చుకోండి. వచ్చేస్తుంది. ఇది కూడా ఇవన్నీ తీసేస్తే రావచ్చమ్మా. పీకేద్దాంలే, అసలు నేను తప్పు చేస్తున్నానో తెలుసుకుందామని. మంచి పని చేశారు. తీసేసిన తర్వాత మాట్లాడితే నాకేం అర్థం కాదు కదా. ఇప్పుడు దీంట్లో కూడా దోసమాది పెట్టాను, మరి ఈ తోటకూర లాగేసిందో ఏమో, ఇది అట్లా వెళ్ళిపోతుంది. చూడండి వస్తుందేమో, రాకపోతే అప్పుడు. దోశ ఎప్పుడు కూడా దానికి పోటీ నచ్చదండి. అంటే ఈ కుండీల్లో పోటీ మరి చెప్పారంటే అదేమో బాగా బలంగా వచ్చేసింది, ఇది ఎండిపోయింది. తోటకూర ఎక్కడన్నా బాగా వచ్చేస్తుంది, దాని కాంపిటీషన్ అదే. అది ఆనందం మాత్రం. నేను సంక్రాంతికి వెళ్ళేసరికి అవ్వలేదు. అమ్మా మీరు ఎల్ఆర్ఎఫ్ రెగ్యులర్గా ఇవ్వట్లేదు కదా, మీరు వారానికి ఒకసారి ఇస్తే వీళ్ళ సంగీతమ్మ భారతమ్మ కంటే కూడా మీది ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకు అని అడుగుతారేమో. బాటమ్స్ అప్ కూడా అన్ని బాటమ్స్ పెట్టాను.
చూడండి ఇది అయిపోయిందండి, పోయింది. ఇది కూడా ఉంచాను అందుకని. పోయింది, కానీ మీరు ఎల్ఆర్ఎఫ్ ఇచ్చి ఉంటే కనుక పోదండి. ఇదేంటంటే యంగ్ స్టేజ్ అమ్మాయి కన్సీవ్ అయ్యి పిల్లని పెట్టి చనిపోయినట్లు లెక్క అనమాట. ఎనర్జీ లేదు. మీరు ఈ ఫస్ట్ పూత రాకముందు వరకు కొత్తగా పెట్టిన మొక్క ఏదైనా కానీ ఎల్జీఎఫ్ ఎవ్రీ వీక్ 7 days once అండి వేయటమే. ఇది మాత్రం మంచిదే. అదే నేను చూపిద్దాను, లేకపోతే అన్ని కట్ చేసేస్తా. ఇది తగలంగానే చూడండి, ఇది ఇది రెండు తగలంగానే ఏమైంది, వైరల్ డిసీజ్కి స్టార్ట్ అనమాట అండి. కట్ చేయండి ఇక్కడికి. అసలు మొక్క వేయమంటారా? మొక్కద్దమ్మా, మొక్కలు ముందు కట్ చేసి చూడండి. ఇలాంటివన్నీ అసలు ఒక కొమ్మకి ఒక కొమ్మ తగలొద్దండి. తాడు పట్టుకుని అస్సలు కట్టొద్దండి 2-3 కొమ్మల్ని. పని అదండి, కట్టే పని. ఇక ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి అంటే పడిపోతుందని కట్టేసానండి. అంటే అప్పుడు ఒకటే కట్టాలి మనం. ఇంకొకటి మీరు ఇందులో ఇవి హెవీ ఫీడర్స్ అండి. ఒక్క మొక్క వేసారనుకో ఇంకా బాగుంటుంది పర్ఫార్మెన్స్. ఇదే బాగుంది అనిపిస్తుంది కదా మీకు, ఇంకా బాగుంటుంది అనమాట. నారు పెట్టి ఏం చేశానంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది అని 2 మొక్కలు పెట్టాను. అప్పుడు తీసేయాలి మరి, ఇంకా 2 ఉన్నాయంటే తీసేయాలి. అన్నిట్లో 2 ఉంటాయి. ఒకటైతేనే బాగానే వస్తుంది. తర్వాత మీరు చూడండి, ఇప్పుడు గమనించండి, అక్కడ టమాటా మొక్క పెర్ఫార్మెన్స్కి ఇక్కడ మొక్క పెర్ఫార్మెన్స్కి చూడండి ఎంత లక్ష గ్రీన్ ఉంది ఇది. ఎందుకనంటే దీనికి సెమీ షేడ్ వస్తుందండి. టమాటాలకి హీట్ వద్దండి, వంకాయలకి హీట్ కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది పెర్ఫార్మెన్స్ తక్కువ ఇస్తుంది. ఇవి అక్కడ ఉండాలి. మీరు ఇప్పుడు ఇది ఎలాగైనా కానీ రోజులో ఎండ పడుతుంది, కానీ డాన్సింగ్ షేడ్ అన్న టమాటాలు ఎండ తక్కువ కావాల్సినవి ఇక్కడ పెట్టుకోండి. ఇవి మాత్రం దీనికి కిచ్చండ కావాలి. ఇప్పుడు సోలార్ పెట్టి దాని కింద పెట్టుకోవచ్చా అండి మొక్క? పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ సోలార్ ప్యానెల్స్ అనుకున్నాము, ఇప్పుడు మొక్కలు పెట్టింది కదా అని ఆగాము. పెట్టుకోండి ఇంకా అది. ఇంకా చెప్పాలంటే అది సమ్మర్ ఎస్పెషల్లీ షేడ్ కింద ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ అక్కర్లేదా అంటే? సరిపోతుందమ్మా, ఇది సరిపోతుంది మనకి. బాగా సూర్యుడు భాగ్యం ఎక్కువ కదా మనకి. ఇదిగోండి పచ్చిమిరప మొక్కలు ఎట్లా అయిపోతున్నాయి. అదే పచ్చిమిరపకాయ ఎట్లా అయిపోతున్నాయి. పచ్చిమిరపకి ఎండ కావాలండి బాగా. అంటే ఎండలో ఉన్నాయి కూడా అట్లాగే అవుతున్నాయి. అవును, అంటే ఫస్ట్ ఎండ కావాలి, ఎండలో పెట్టండి. తర్వాత అసలు ఇట్లా పోతుంది, కానీ ఇట్లా ఆకుపడత వచ్చేసిందండి బాగా. దీనికి ఎల్ఎన్పి రెగ్యులర్గా కొడితే మీకు ఇంకా ఏం ఉండదు. వారం రోజుల నాడు నేను ఫోన్ చేస్తే నేను ఊరు వెళ్ళినప్పుడు అమ్మాయి కొట్టించింది. ఒకసారి చూడండి. ఎల్ఎన్పి మీకు ఇలాంటి రాళ్ళు కరెక్ట్గా దానికి పట్టేలాంటిది తెప్పించుకోండి. దాని మీద ఏం చేశానంటే ఇట్లాంటివి పెట్టి దాని మీద పెడుతున్నాను. అలా అయినా పర్వాలే. అది ఇప్పుడు చూపించింది ఎల్ఎన్పి. ఇప్పుడు అదిగో మీరు చూపించారు, అదే కదా. కాకపోతే కొంచెం పెద్దది కావాలి మనకి. అదేంటండి, ఫ్రూట్ పీల్స్ చక్కగా వచ్చింది. ఇవి చేయించమ్మా, ఈ సైజులో చేయించి పట్టుకునే దానికి కూడా చేయించి. మీరు ఎందుకంటే గుండెల్స్ అవకాశం ఉంది కదా. అదే ఇది ఫ్లవర్స్ అండి, ఓన్లీ ఫ్లవర్స్. నాకేంటంటే అవి తేలకూడదమ్మా. ఇది తేలుతుందండి, అంటే రాయి కిందకి వెళ్ళిపోయి. అదే అంటే చిన్న రాళ్ళు పెడితే కిందకి వెళ్ళిపోతాయి. అదే పెద్ద రాయి చిన్న హ్యాండిల్ లాగా పెట్టుకున్నారనుకో మీరు, ప్లస్ దాని నిండా నీరు వేసేయాలండి. ఇప్పుడు నిండా ఉంది నీరు. లేదు అంటే ఏం లేదండి, మనం టైట్ మూత పెడతామా, మళ్ళా గాలి ఉంటుంది కదా అందులో. ఎంత గాలి లేకుండా ఉంటే అంత మంచిది అన్నమాట. చెట్ల
పర్లేదు మరి ఇది షేడే. ఇదే వాటర్ చూడండి జారిపోతుంది లోపలికి రాయి వేస్తే. మన ఇంట్లో కూడా అదే ప్రాబ్లం. అందుకనే రాయి ఏంటంటే మనకి క్యాప్ కంటే కొంచెం చిన్న సైజు పెట్టుకోవడానికి రౌండ్ గా ఈ వాటర్ అంతా పర్వాలేదు ఇట్లాగా బాగుందమ్మా, బాగుంది. ఇవి చేయించుకోవాలి, ఇవి చేయించుకోవాలి. ఇది ఆనియన్ అండి, ఆనియన్ పీల్స్ అది కొట్టుకోండి పక్కన కూడా. నీళ్ళు వేయాలి. ఏంటిది? ఆనియన్ ఎల్ఓపి. ఈ సల్ఫర్ కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది. కొద్దిగా స్మెల్ వస్తుంది. ఇదేమో లీవ్స్. ఇప్పుడు కట్ చేసిన అన్ని ఇందులో పడేసుకోవచ్చు. టమాటా మొక్కలు అన్ని దాంట్లో. వెరీ గుడ్. సరిగా ఉన్నాయా లేదా? ఇదేనే మీకు ఈజీ వేస్తే మెదడు ఇదే ఇంకొంచెం పెద్దది పోయింది. ఇక్కడ కొంచెం చిన్న హ్యాండిల్ లాగా పెడితే మీరు ఇలా తీసేయచ్చు, మీరే చేసుకోవచ్చు. ఓకే, నేను అది చూస్తున్నా. ఇదంతా దీంట్లో వేస్ట్ అంతా దీంట్లో వేస్తా ఉంటాను. దాంట్లో నిండిపోయింది అనుకోండి, తీసి దీంట్లో పడేస్తున్నాను. అట్లా అయింది. కిందది కదా పైదా? తెల్లదోమ. దోమ ఎస్పెషల్లీ ఈ చిన్న ఏవైతే ఉన్నాయో అవి రాకుండా. రెండో క్రాప్ కోసం అని పెట్టానండి, బాగానే కాసింది ఫస్ట్ లో. తీసి యువతలు పెట్టేసి తిని ఇక్కడ ఉండేది అది, ఆయన తీసి మళ్ళీ ఆ ప్లేస్ లో అక్కడ పెట్టాను. కాసిన కొమ్మలండి ఇవన్నీ. ఇవన్నీ కట్ చేసినవి అన్ని కాసినాయి. ఇది కూడా కాసినాయండి, మళ్ళీ ఫ్లవరింగ్ ఉందని ఇచ్చాను. అది కూడా అయిపోయిన తర్వాత కట్ చేసి ఆల్మోస్ట్ కింద వరకు కట్ చేసేయండి. సంగీత అమ్మది ఒక వీడియో పెట్టాను కదా నేను, పోతుందని ఉంచాను. ఇక్కడికి వేసేద్దామని. పోతున్నది కాడికి అక్కడ వదిలే, వదిలే పర్వాలేదు. పిచ్చాకులా కానీ ఇది మాత్రం ముచ్చటగా ఉంది. కానీ దీన్ని సరిగ్గా ప్రూవ్ చేసుకుని ఉంటే నేను అది ఇది కాదు 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 ఇది ఒక పురుగు ఇలా లోపలికి వెళ్ళి ఈ పలచటాకు మధ్యలో పొరలో వచ్చి ఇలా తిరుగుతుంది అనమాట. లీఫ్ మైనర్ అంటారు దీన్ని. లీఫ్ మైనర్కి ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా ఉందని అనిపించింది అనుకో, దాన్ని ఇలా నలపటం అంతే. కనబడదు మీరు నీమ్ లీఫ్ పెస్టిసైడ్ కంటిన్యూస్గా కొడితే అసలు రానే రాదు. ఇవ్వండి ఈ స్టేజ్లోనే తీసేయాలండి ఇది. మీకు బాధ అనిపిస్తే వీటిలన్నిటినీ నారు పోసుకోండి, గుచ్చుకోండి. ఇవి మీరు నారు పోసేస్తున్నారేమో బయట కొనుక్కోండి. నారు పోసానండి, మామూలుగా ఇంట్లో వాడుకుని టమాటా. నేను టమాటా నారు కొనుక్కొచ్చానండి, అంటే గింజలు కొన్నాను. కొని ఏం చేశానంటే మొత్తం నారు లాగా పోసాను. పోసి పెట్టేశాను. ఇవన్నీ సక్కర్స్ ఏది ఉంచొద్దండి. ఇది ఇట్లా వాలిపోతుందని తాడు కట్టి దానికి సపోర్ట్ కట్టండి. అదే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టాను. ఒకటే పెట్టండి బాగా. అమ్మాయిని మాత్రం ఒక దాంతో ఆపేశారు, మొక్కలకు మాత్రం భారం ఇస్తారంటారు. అది ఒక కుండీలో రెండు రెండు మొక్కలు పెట్టానండి, దాంట్లో ఒకటి పోతే ఒకటి ఉంటలే అన్నట్టుగా. ఇప్పుడు అమ్మాయికి సిస్టర్ బ్రదర్ కావాలంటే ఏం చేస్తారు? అమ్మా ఇది కూడా నీడ కాదమ్మా, నీడలో కాదు, ఇది ఎండలో ఉండాలి. మీరు టమాటాలన్నీ ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు. మీరు టమాటా నీడకి సంబంధించి నీడలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. బీట్రూట్ కూడా నీడ. శీతల ప్రదేశంలో పెరిగే అంటే శీతల ప్రదేశంలో బాగా పర్ఫామ్ చేసే మొక్కలన్నీ నీడ. నీడ అంటే టోటల్ నీడ కాదు, ఇలాగ. ఇప్పుడు ఇది ఈ స్టేట్ అప్పుడు పొద్దుట ఎండ వస్తుంది కదా, అది ఎక్కువ అనమాట వాటికి. ఇక మిగిలిన మీరే చూస్తున్నారు కదా, అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్. మొక్క ఆహారం ఉండి లేని ప్రాబ్లమ్స్ ఒకటైతే ఈ స్ట్రెస్. ఇప్పుడు కూడా నా పరిస్థితి
ఇదిగోండి ఇక్కడ ఆకుకూర చూడండి ఒకసారి. అది పొద్దున్న నీళ్ళు చిమ్మలేదమ్మా. నీళ్ళు అది బాగా చేశారు, మొన్న ఎవరో పెట్టారు. బాగానే కోసాము కానీ మొత్తం విత్తనాలు మొత్తం అసలు విత్తనం అయిపోయింది. ఇది నేను చేద్దామని చిన్నదానిలో ట్రై చేసి అది పెట్టాను. పుదీనా కదా, అది బాగానే కోసం, ఇది కూడా బాగానే కోస్తుంది. ఎల్జీఎఫ్ అండి, బాగా కట్టారు. వారానికి ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చినా కూడా నష్టం లేదు. ఇట్లా ఇంకా వాటికి కావాల్సింది అదే కదా. ఇప్పుడు అది నైట్రోజన్ అయిపోయంగానే మీకు తక్కువ టైంలోనే పువ్వు వచ్చేసింది. ఉన్నంతసేపు ఆకే వస్తుంది, వెంటనే పువ్వు వచ్చేస్తుంది అనమాట అండి. మనకి ఆకుకూరలకి ఏం కావాలి, పువ్వు కాదు కదా. ఇది పక్కన నైట్రోజన్ సరిపోలేదు. అదే మీరు అది ఓకే, చిన్నగా వాడడం అనేది అంటే పాలకూర లక్షణమే నీడ. పాలకూర నీడే అంటే ఇప్పుడు మీరు అటువైపు ఉంది కదా, ఇక్కడ దోసేసుకుంటే సరిపోద్దండి. అంటే అప్పుడు ఇక్కడ పెట్టారనుకో, ఒకవేళ పాలకూరను అటువైపుకి పెట్టండి, మిగిలిన ఇటువైపుకి పెట్టండి. అది మన చుక్కకూర మనది కదా, వేడి ఉండొచ్చు. అలాగే మన బచ్చలే వేడే, నో ప్రాబ్లం. కానీ పాలకూర ఏంటంటే శీతలం, అప్పుడు ఎంత ఆకు వస్తుంది. మీరు ఎల్జీఎఫ్ పాపం మీరు ఎక్కడో మిస్ అయ్యారు, మొత్తం వారం వారం ఇవ్వాలి. అంటే ఎరువు కదా, 1 టైం ఇస్తే చాలు అనుకున్నారు. 15 days అట్లా అలా కాదు, వీటి పెట్టడానికి